వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, ప్రధాని మోదీ. పానీపూరిని నిషేధించాలని భావిస్తున్న ప్రభుత్వం. ట్విట్టర్కు పోటీగా వచ్చిన కూత ఆగింది. 7 అంగన్వాడీ కేంద్రాలకు కార్పొరేటర్ కన్నం వైష్ణవి తన జన్మదినం సందర్భంగా సొంత ఖర్చులతో 35 కుర్చీలను వితరణ. నిరుద్యోగుల సమస్యలను తీర్చాలంటూ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించిన బీజేవైఎం మండల శాఖ. యూపీలోని హత్రస్ ఘటనపై హోంమంత్రి ప్రకటన చేయాలి, ఖర్గే. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. ఈ నెల 8 నుంచి ఉచితంగా ఇసుక, చంద్రబాబు. పీఎం కిసాన్ ద్వారా 3 లక్షల కోట్ల పంపిణీ, ప్రధాని మోదీ. కాకినాడ జిల్లాలో 3వ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఉప్పాడ సముద్ర తీరంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. తుఫాను పరిస్థితులపై ఫోటో గ్యాలరీని పరిశీలించారు. సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో పవన్ పాల్గొననున్నారు. ఈ సభలో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇచ్చే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో బదులిచ్చారు. విపక్షాల నిరసనల మధ్య ప్రధాని తన ప్రసంగం కొనసాగించారు. రాబోయే 5 ఏళ్లలో పేదరికంపై పోరాటంలో విజయం సాధిస్తామని చెప్పారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే నాటికి ఆ ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ తీరు మారలేదని ఎద్దేవా చేశారు. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులో పానీపూరిని నిషేధించాలని భావిస్తోంది. కర్ణాటకలో పానీపూరి తనిఖీల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలడంతో అక్కడి ప్రభుత్వం పానీపూరిని బ్యాన్ చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా పరీక్షలు జరిపి ల్యాబ్ కు పంపగా అందులోనూ క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలితే బ్యాన్ చేసే అవకాశం ఉంది. ట్విట్టర్ కు పోటీగా వచ్చిన స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కు మూతపడింది. ఆర్థిక ఇబ్బందులతో నిర్ణయం తీసుకున్నట్లు కో ఫౌండర్ మయాంక్ బిదావత్క ప్రకటించారు. 2020లో దీన్ని స్థాపించగా దాదాపు 60 మిలియన్ల డౌన్లోడ్లు జరిగాయి. 10కి పైగా భాషల్లో అందుబాటులో ఉన్న మొట్టమొదటి ఇండియన్ మైక్రో బ్లాగింగ్ సైట్ గా ఇది గుర్తింపు పొందింది. ఈ యాప్ లోగో కూడా దాదాపు ట్విట్టర్ ను పోలి ఉంటుంది. ఖమ్మం నగరంలో బుధవారం 46వ డివిజన్ జూబ్లీపురాలో బాలింతలు, గర్భిణీ స్త్రీల సౌకర్యం కోసం తన డివిజన్ పరిధిలోని 7 అంగన్వాడీ కేంద్రాలకు కార్పొరేటర్ కన్నం వైష్ణవి తన జన్మదినం సందర్భంగా సొంత ఖర్చులతో 35 కుర్చీలను వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని, అక్కడ వారికి సరైన పోషక పదార్థాలు అందిస్తారని, క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తారని, వారి సేవలను కొనియాడారు. వారి సూచన మేరకు గర్భిణీలకు, బాలింతల సౌకర్యం కోసం 35 కుర్చీలు అందించామని, రానున్న కాలంలో మరింత సేవలు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిడిఓ కవిత, సూపర్వైజర్ సత్యశీల, అంగన్వాడీ కార్యకర్తలు నాగలక్ష్మి, రమాదేవి, శ్రీలత, శోభ, రేణుక, సంధ్య, డివిజన్ మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.